మన విజయవాడలోని కనకదుర్గ అమ్మవారు ఎంత మహిమగలదో మన అందరికి తెలిసిన విషయమే. అమ్మవారు రిక్షా అతన్ని కలిసి ఆశీర్వదించారు అని తెలుసా? ఇది కేవలం పౌరాణిక కథ కాదు. అది 1955లో జరిగిన ఒక వాస్తవ సంఘటన. మారుతి థియేటర్ బయట ఓ రిక్షా మ్యాన్ వెంకన్న ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పట్లో రోజులు మారాయి. సినిమా ఎంతో ప్రజాదరణ పొందింది. సినిమా అయిపోగానే ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చేస్తున్నారు. అదే సమయంలో ఒక పెద్ద ఆవిడ ఎర్ర పట్టు చీరతో నుదిటిన ఎర్ర బొట్టుతో వెంకన్న దగ్గరకు వచ్చింది. ఆమె ఇలా అడిగింది, బాబు నన్ను ఇంద్రకీలాద్రికి తీసుకెళ్లగలవా? వెంకన్న నవ్వుతూ అయ్యో ఎందుకు కాదు, రండి అని చెప్పాడు. ఆవిడ రిక్షాలో కూర్చుంది. ప్రయాణం మొదలైంది. మధ్యలో ఆవిడ అడిగింది, ఈ సమయానికి ఇంద్రకీలాద్రి తీసుకెళ్లడానికి భయంగా లేదా? అమ్మవారు రాత్రి వేళలో గ్రామ సంచారం చేస్తారట కదా అని అంటుంది. వెంకన్న భయపడకుండా సమాధానం చెప్పాడు. అమ్మవారు నా తల్లి, అమ్మను కలుసుకోవడానికి భయం ఎందుకుండాలి అని అంటాడు. ఇలా చెప్తుండగానే వెంకన్న గోపురం దగ్గర రిక్షా ఆపాడు. మీరు ఏ ఇంటికి వెళ్లాలమ్మా అని అడుగుతాడు. కానీ వెనక నుండి సమాధానం లేదు. వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో అమ్మ లేదు. చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లెక్కుతూ కనిపించింది. అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని అంటే, నీ తలపాగాలో పెట్టాను చూడు అని అంటుంది. అందులో చూసుకోగా అమ్మవారు గాజు 10 రూపాయలు ఉన్నాయి. అప్పుడు అర్థమైంది, రిక్షా ఎక్కింది ఎవరో కాదు, సాక్షాత్తు అమ్మల కన్నా అమ్మ కనకదుర్గమ్మ అని. ఈ సంఘటన గురించి న్యూస్ పేపర్ లో కూడా ప్రచురించారు. ఇదే అమ్మవారి మాయ. నిస్వార్థమైన భక్తికి, మంచి మనసుకి అమ్మవారు ఎప్పుడు మర్చిపోదు. వెంకన్న లాంటి శరణాగతి మనం కూడా చూపిస్తే అమ్మవారి కృప మన మీద ఉంటుంది. కనకదుర్గమ్మపై మీకు ఇలాంటి మరెన్నో నిజమైన కథలు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.